వేదికగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధీటుగా స్పందించారు. లోక్సభ వేదికగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధీటుగా స్పందించారు. తెలంగాణ అభివృద్ధి, అప్పులు మరియు మూసీ పునరుజ్జీవంపై కేంద్ర ప్రభుత్వ తీరును ఆయన స్పందించారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా మూసీ నది పునరుజ్జీవానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని చామల స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు నుంచి $500 మిలియన్ రుణానికి సంబంధించి ప్రిలిమినరీస్ ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు నుంచి $500 మిలియన్ రుణాన్ని సంబంధించి ప్రిలిమినరీ ప్రపోజల్ రిపోర్టును ఇప్పటికే సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ నివేదికను కేంద్ర సంబంధిత శాఖ మంత్రికి నీతి ఆయోగ్ కు సమర్పించామని, దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించి సహకరించాలని కోరారు. రాష్ట్ర అప్పులపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు చామల ఘాటుగా సమాధానమిచ్చారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణను అప్పులపాలు చేసినా దోచుకున్నారు. మరి ఆ 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? దోపిడీ జరుగుతుంటే చర్యలు తీసుకోకుండా ఎందుకు సైలెంట్ గా ఉంది అని చామల నిలదీశారు.